చివరి అంశం సార్, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య డీల్ జరిగిందన్న అంశం మీరు తెరపై తీసుకొని వచ్చినారు. సో చర్యలు తీసుకుంటలేరు కాబట్టి డీల్ అని అనుకుంటారు, ప్రజలు కూడా కొంత అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరేమనుకుంటారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య డీల్ ఒప్పందం, చీకటి ఒప్పందం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఇప్పుడు నేను జరిగినాయని బలంగా చెప్తున్నా. ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఎట్లా జరిగినాయి, దాంట్లో కర్త కర్మ క్రియ ఎవరో అన్నీ నాకు తెలుసు. నేను చెప్తున్నా, కాదని నిరూపించుకోమని వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు ఏదో మనం చెప్పిన తర్వాత చేవెళ్ళలో మీటింగ్లో కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడినంత మాత్రాన మాటలు గారడి వద్దు, చేతలు కావాలి. ఇప్పుడు మాటలు ఎన్ని మాట్లాడుతుంది, మొగతనం అనే డైలాగ్ ఎన్నిసార్లు కొడితేంది, ఎవరి మొగతనం ఉందో ఎవరికి లేదో ఎవడేంటిదో, మొగతనం ఉందా లేదా ఎవరు చెప్పగలుగుతారు? అయితే డాక్టర్ చెప్పాలా లేకపోతే భార్య చెప్పాలా? వీడెవరు చెప్పడానికి? నువ్వెవరు, నేనెవరు? కానీ రేవంత్ రెడ్డి మాటల్లో ఆ పగ కసి కనిపిస్తుంది కదా, ఏదో రోజు ఇలా ఈడ్చుకెళ్ళాలి, లోపడేయాలా, అంత పగ కనిపిస్తూ ఉంది కదా. ఈ పగలు ఇవన్నీ కూడా నేను అనుకోవడము పెదాలతో మాట్లాడితే కాదు, చేతల్లో ఉండాలి. డైలాగులు కాదు, డైలాగులు ఎవరికి కావాలా? నటన వద్దు, జీవితం కావాలా, వాస్తవం కావాలా, అబద్ధాలు వద్దు. ఇప్పుడు ఇప్పటికీ దాదాపుగా ఈ 85 రోజులు అయితే దాటింది. ఈ 85 రోజుల్లో నీ 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 అంశాలని నువ్వు నెరవేర్చుకోవడానికి డబ్బులు లేవు, మేము అందరం ఒప్పుకుంటున్నాం, మేము దాని గురించి నిన్నేం అంటలేవు. కానీ ₹1 ఖర్చు లేకుండా చేయగలిగే పనులు, ఒక్క ఆదేశం చాలు, ఒక్క జీవో చాలు. గత ప్రభుత్వం ద్వారా అన్యాక్రాంతమైనటువంటి చట్ట విరుద్ధంగా ఎవరెవరికైతే దారాదత్తం చేసిండో ఆ భూములన్నిటి మీద విచారణ కోసం ఒక్క కమిటీ అయ్యి, అదే పెద్ద పైన. కానీ గత పాలకుడికి ఎవరైతే ఊడిగం చేసారో అధికారులు, రజత్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా ఈయన కన్సర్న్లో ఇంకా పనిచేస్తారు. రీజన్ ఏముంటుంది? వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వీళ్ళు చక్కదిద్దడానికే ఉన్నారు. వీళ్ళ మధ్య రాజీ కుదర్చడానికో లేకపోతే పర్సంటేజ్లు, ఇప్పుడు ఎవరికి 60%, ఎవరికి 40%, ఎవరికి 70%, ఎవరికి 30%, ఈ పర్సంటేజ్లు మాట్లాడి పెట్టడానికి ఉన్నారు. కానీ వాళ్ళు ఇంక దేనికి ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు చూడండి మీరు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు? కేటీఆర్కి మౌత్ పీసులుగా ఉన్న వాళ్ళు, బినాములుగా ఉన్న వాళ్ళే వచ్చారు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా? మహేందర్ రెడ్డి భార్య అయినా, రామ్మోహన్ అయినా, వీళ్ళంతా ఎవరు వాళ్ళు? మరి ఇవన్నీ చూస్తుంటే మనకి ఏం అర్థమైతే లేదా? అంటే మనకు కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టు, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టు మనం ఏమైనా వాళ్ళ దృష్టి వెర్రిబాగోతులు వాళ్ళమా? మనకు అర్థం కాదా? వీళ్ళకి తెలియదు. వీళ్ళకేం తెలుసు తెలంగాణ గురించి? మట్టి వాసన తెలుసా? రక్తపు త్యాగాల వాసన తెలుసా? మనం చూసినాం. ఇప్పుడు అంతా కేటీఆర్ డైరెక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటారు వీళ్ళంతా. బొంతు రామను డిప్యూటీ మేయరు, లేకపోతే పట్నం మహేందర్ భార్య, పట్నం మహేందర్. సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గత 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పార్టీలో ఉండి చూసిన వాళ్ళు ఈ పార్టీకి రావాలని ఇంకా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కదా. కేటీఆర్ డైరెక్షన్లోనే ఇదంతా నడుస్తుందా, లేకపోతే ఎట్లా వస్తారు? ఇప్పుడు అంతకుముందు మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పోయినరు, అప్పుడు కూడా అందరూ బో అని మొత్తుకున్నారు. ఏమైంది? వాళ్ళందరూ ఎవరు? కేటీఆర్ మనుషులు కాదు, వాళ్ళందరూ హరీషు లేకపోతే కేసీఆర్ మనుషులు. వాళ్ళకి జవాబుదారీగా ఉండేటోళ్ళు, వాళ్ళ కాంటాక్ట్లో ఉండేటోళ్ళు. మరి ఇప్పటి వరకు కేసీఆర్ కాంటాక్ట్లో ఉన్నోళ్ళైనా లేకపోతే హరీష్ రావు కాంటాక్ట్లో ఉన్నోళ్ళైనా ఒక్కరైనా కాంగ్రెస్లోకి వచ్చిండ్రా? మీరు చెప్పండి. ఎక్కడ జరిగినా కానీ ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన చేరికల్లో ఎక్కడైనా కానీ అటువంటి జరిగిందా? కాబట్టి ఇవాళ ఇక్కడ కేటీ రామారావు వ్యూహాత్మకంగా ఆయన చేయాలనుకున్న చేస్తాడు. మరి ఈ సోయి వీళ్ళకు ఉండాలి కదా. మొగతనం పక్కన పెట్టు, సోయితో ఉండండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.